హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్ట్ తెలుగు ఛానల్. సో ఒకసారి మనము నిఫ్టీ బ్యాంకు అలాగే నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ చూద్దాం. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి వెళ్తాను క్విక్గా, ఓకేనా. ఇంకా రేపు ఇవాళ అసలు మార్కెట్ చాలా సైడ్ వేస్లో ఉంది కదా. నిఫ్టీయే కొంచెం బెటర్ ఏమో, బ్యాంక్ నిఫ్టీ అయితే నరకం చూపించింది ఇవాళ. ఈవెన్ ఫ్రెండ్స్, ఇది మనం ఇంకా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం కదా. సో నిఫ్టీ ఆబ్వియస్గా ఎనీ డిప్, ఓకేనా, 5% 10% డిప్ తర్వాత ఇంక కంటిన్యూస్గా అప్వర్డ్ మూమెంటే ఉంటుంది కానీ డౌన్వర్డ్ మూమెంటం ఉండదు. స్టాక్స్ మటుకి 30-40% కరెక్ట్ అయ్యి మళ్ళీ స్టాక్స్ రీబౌండ్ అయినప్పుడు నిఫ్టీ మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ సైడ్ వెళ్తుంది అనమాట. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే తప్ప ఓవరాల్గా నిఫ్టీ కిందకి రావడం అనేది బేర్ మార్కెట్స్లో ఒక హార్డ్లీ వస్తే మ్యాక్స్ 20% వస్తుంది, ఓకేనా. సో 10% అంటే ఇక్కడ నుంచి 2500 కదా, 20% అంటే 20,000. సో అంటే నిఫ్టీ పడితే, ఇదిగోండి పడితే ఈ లెవెల్కి అనమాట, ఇంకా 20% పడితే, అసలు 20% నిఫ్టీ పడటం అంటే మీరు ఆలోచించండి ఒకసారి ఎంత వరస్ట్గా ఉంటుంది సినారియో, ఓకేనా. అంటే ఎంత వరస్ట్గా వచ్చినా కూడా ఇక్కడికి వస్తుంది, ఓకే. అది టోటల్ ఇంతకు మించి మళ్ళీ రాదనమాట. అంటే ఇంకేదన్నా వైరస్లు అలాంటివి ఏమన్నా వచ్చినా, లేకపోతే పెద్ద పెద్ద వార్లు వస్తే అప్పుడు ఒక స్ట్రైక్ ఇది ఇలా వేస్తాడో వేసి, అంటే నేను ఓవరాల్గా గమనించింది ఇదే. ఇదిగోండి ఇలా వస్తుంది ఒక స్ట్రైక్, మళ్ళీ దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మనకి మార్కెట్ అనేది స్లోగా ఇలాగా రీబౌండ్ అయ్యి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఇలా కంటిన్యూ అయిపోద్ది అనమాట, ఇదే ట్రెండ్లో, ఓకే. కానీ ఈ పర్టికులర్ నేను చెప్పాను కదా, ఆ రిలేటెడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ రావడం వల్ల ఒక 1 month పాటు కరెక్షన్ ఇలా ఉండొచ్చు. ఇది సివియర్ క్రాష్, మార్కెట్ క్రాష్ అయితే ఇది. ఎందుకంటే 20-25% అంటే అది క్రాష్ కదా ఇంక ఆల్మోస్ట్. సో అలాంటి క్రాష్ వస్తుంది, లేదంటే ఇంకా అలాగా కన్సాలిడేట్ అవుతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, అంతే, ఓకే. సో ఇది నా నిఫ్టీ మీద జస్ట్ లైక్ నేను ఒక వ్యూ అనుకుంటున్నాను అది. అండ్ కమింగ్ టు మనకి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో కనుక చూస్తే రేపు ఒక్కరోజు వరకు ఆల్ టైమ్ హైస్లో ఉంది ఫ్రెండ్స్, ఓకే. ఇంకా అంతకుమించి నేను ఏం చెప్తాను, ఆల్ టైమ్ హైస్లో ఉంది మార్కెట్. ఇదిగోండి ఇలాంటి సినారియోస్ ఉన్నాయి ఇక్కడ, ఇదిగోండి ఇప్పుడు ఇలాంటి సినారియోస్ ఉన్నాయి, ఇలాంటి సినారియోస్ ఉన్నాయి, అవును కదా. సో మార్కెట్ అనేది మనకి క్లియర్గా ఎక్స్పాండ్ అయిపోయింది, అది తెలుసు. ఎక్కడి నుంచి, రఫ్లీ ఇదిగోండి ఈ ఏరియా నుంచి ఎక్స్పాండ్ అయింది. సో ఏదైనా సరే ఒక చిన్న న్యూస్ వస్తే ఇదిగోండి ఇలా కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1000 నుంచి 1500 పాయింట్లు కరెక్షన్ అయితే కనపడుతుంది, క్లియర్గా ఒక కరెక్షన్ అయితే రావాలి. సో ఈ ప్రస్తుతానికైతే మార్కెట్ని రీటైలర్సే మోస్తున్నారు అంటున్నారు. అంటే ఏ డిప్ వచ్చినా కూడా రీటైలర్స్ కానీ, ఎస్ఐపి అమౌంట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఆపరేటర్స్ కానీ వీళ్ళే జస్ట్ లైక్ పుల్ చేస్తున్నారు మార్కెట్ని. అంతకు మించి ఓవరాల్గా చూస్తే రోజు ఒక పాజిటివ్ న్యూస్ ఉండదు కదా మార్కెట్లో ఏమి, ఓకే. బట్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేస్తున్నారు. ఒక బ్యాడ్ న్యూస్ కోసం యాక్చువల్గా చెప్పాలంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ రీటైలర్స్ కూడా. బట్ ఆ బ్యాడ్ న్యూస్ అనేది స్ట్రాంగ్ బ్యాడ్ న్యూస్ రావట్లే, అది అంటే ఇలా పడటానికి రావట్లేదు, స్కోప్ లేదు, ఓకే ఫ్రెండ్స్. అది ఎంత స్కోప్ ఉండి ఛాన్స్ కూడా ఉంటుందని నాకు డౌటే. సో 500 పాయింట్స్ పడినా కూడా అది పెద్ద విషయం కింద లెక్క ఈ రోజుల్లో 500 పాయింట్స్ అంటే. సో 1000 పాయింట్స్ పడ్డాయంటే అది ఇంకా అల్టిమేట్ అనమాట. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూస్తే ఫ్రెండ్స్, ఇది వీక్లీ కదా, ఇప్పుడు డైలీ చూద్దాం. సో డైలీ ఇలా ఉంది, ఓకే. సో ప్రజెంట్ ఆల్ టైమ్ హైస్ ఇవాడైతే మనకి బ్రేక్ చేసి పైకి వెళ్ళటం జరిగింది. నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ నుంచి 500 పాయింట్ మూమెంటం అనేది చాలా క్విక్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకే. ఎంత ఫాస్ట్గా ఉంటుందో నాకేం తెలియదు, బట్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నా ఉద్దేశంలో ఏంటంటే బేసిక్గా మనకి ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, ఏదైనా డిప్ వస్తే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. డిప్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక చిన్న కరెక్షనే. సో ఈ కరెక్షన్ అనేది వస్తే బెటర్, ఓకే. సో రఫ్లీ మనకి చూస్తే 1000 కదా, 950 పాయింట్స్ ఉంది, ఓకే. సో ఈ డిప్లో కొంటే బెటర్ ఫ్రెండ్స్. ఇంతకు మించి నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్పను,
నిఫ్టీ అయితే అవాయిడ్, ఇంకెప్పటి నుంచి ఓన్లీ హై రిస్క్ ట్రేడర్స్ ఒక్కళ్ళే లాంగ్ తీసుకోవచ్చు. మిగతా వాళ్ళు అందరూ కూడా ఒకవేళ బై చేద్దాం అనుకుంటే ఇదే ఏరియాలో బై చేయడం బెటర్. అంటే 23,800 నుంచి 24,150 వరకు. ఓకే, సో ఈ ఏరియా బెటర్, ప్రైస్ ఇందులోకి రావడం చాలా బెటర్ అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఈ పోర్షన్ హై రిస్క్కే, ఇంకా 500 పాయింట్స్ 400 పాయింట్స్ ఉంది, బట్ హై రిస్క్. ఓకే, సో అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి, ఓకే, సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఇదిగోండి. సో ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి మొమెంటం అనేది చేంజ్ అయిందని నేను మీకు మొన్న చెప్పాను కదా, సో మండే కూడా చెప్పినట్టున్నాను. సో ప్రజెంట్ మొమెంటం చేంజ్ అయింది, మనకి ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఫ్లాట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఫ్లాట్ అయిన తర్వాత ఇది కాన్సెప్ట్ అనమాట. ఈ ఫ్లాట్ అయింది కాస్త ఇలాగ వెళ్ళి ఇదిగోండి ఇలా మారితే సో మనకు ఆటోమేటిక్గా ట్రెండ్ మారుతున్నట్టు ఒక ఐడెంటిఫికేషన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాగా మారిపోతా ట్రెండ్ క్లియర్ కట్గా మనకి సపోర్ట్స్ క్యాండిల్స్ అంటే రఫ్లీ ఇలా మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు ఒకవేళ ప్రైస్ అదే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అవుతుంది. అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది? మళ్ళీ సింపుల్, రేపన్నా ఎల్లుండన్నా ఒక క్యాండిల్ ఇలా వేసాడు అనుకున్నాం కిందకి, నెక్స్ట్ రోజు మళ్ళీ సస్టైన్ అవ్వకుండా ఫాలో త్రూ వచ్చింది, మళ్ళీ ఇంకొక రోజు పైకి వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు మూవింగ్ యావరేజ్ అనేది కూడా బెండ్ అయిపోతుంది కదా. ప్రైసే మూవింగ్ యావరేజ్ని బెండ్ చేస్తుంది, ఎందుకంటే మూవింగ్ యావరేజ్ అనేది ల్యాగింగ్, ఓకే, లీడింగ్ కాదు. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. వన్స్ కనుక మనకి ఇది కన్వర్ట్ అవుతుంది అప్ సైడ్ ట్రెండ్ అంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీని 55,000 మనం చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా చూస్తాము. ప్రస్తుతం అయితే ఫ్లాట్లో ఉంది. ఇది నేను అనుకోవడం ఇంకొక 2-3 డేస్లో మనకి క్లియర్ కట్గా ఒక డైరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ వీక్ మోస్ట్లీ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఇది కన్సాలిడేట్ అవుతుంది. చూసారు కదా క్యాండిల్ స్టిక్స్ కూడా ఎంత చిన్నగా ఉన్నాయో. నేను ఇది ఒకసారి మీకు 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. 15 minutes 5 minutesలో అసలు చూడండి. ఈవేళ అసలు నిజంగా నేను చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ నేను వదిలేశాను యాక్చువల్గా, ట్రేడ్ తీసుకున్నోడనే, అంత ఫ్రస్ట్రేషన్ అనమాట. ఏంలే ఫ్లాట్ ఇంకా సింపుల్గా ఇదిగోండి ఏరియా చూసారా అసలు. ఇవాళ ఇదిగో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా రోజు, ఇది ఇక్కడ ఎండ్ అయింది. సో ఈ పీరియడ్ చూసారు కదా ఎంత అంత ప్రైస్ చూడండి, 51,086, 51,249, అంటే రఫ్లీ అసలు 150 170 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ 170 పాయింట్స్ ట్రేడ్ అయిందంటే ఎక్కడ 51,000లో అసలు చూడండి, ఆలోచించండి ఒకసారి మీరు. ఏ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఉందో. ఆప్షన్స్ని వాళ్ళు తినేసారు చెప్పాలంటే ఫ్రాంక్గా. ఓకే, సో మంచిదే యాక్చువల్గా. ఈవేళ ట్రెండింగ్ డే లేదు అంటే రేపేదో మనకి మొమెంటం ఉంది, గ్యారంటీగా ఉంది మొమెంటము. ఏదేమన్నా ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఈ మూడు కూడా చాలా డౌన్ అయిపోయినాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే నరకం చూపించేస్తుంది. అసలు అప్వర్డ్ మొమెంటమే లేదు, అసలు స్ట్రెంతే లేదు అసలు స్టాక్లో. వాడు ఇంటర్నల్గా మరి అసలు ఏం జరుగుతుంది అనేది మనకి ఈ విషయం ఎప్పుడు తెలుస్తుందో. లాస్ట్ 3 quarters నుంచి వర్స్ట్ పెర్ఫార్మెన్స్. అంతకుముందు 1 year 1.5 year అంటే యాక్చువల్గా అంటే ఓవరాల్గా చూస్తే లాస్ట్ 2 yearsలో ఇచ్చిన రిటర్న్ ఏం లేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే ఫ్రెండ్స్, సో బ్యాంక్ నిఫ్టీ ఇదిగోండి కొంచెంగా కన్వర్ట్ అవుతున్నాడు కదా వీడు. ఇప్పుడు ఇది ప్రైస్ మనకి యాక్చువల్గా మనం అనుకున్న లెవెల్ బ్రేక్ అయిపోయింది. ఏది 51,290 అన్నాను కదా, అది బ్రేక్ అయిపోయి పైన క్లోజ్ అయింది. బట్ ఇదిగోండి కిందకు వస్తున్నాడు. సో ఇది ఇంకొక హై వేస్తే మనకి పక్కాగా స్ట్రెంగ్త్ చూపించినట్లు లెక్క. ఇంకా అక్కడి నుంచి మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాడు అనమాట ఈ ఏరియాలో. ఇదిగోండి ఈ ఏరియా అంతా సపోర్ట్ తీసుకుంటాడు. సో నెక్స్ట్ 2 days అంటే థర్స్డే ఫ్రైడే మనకి విషయం తెలిసిపోద్ది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మనకి ఖచ్చితంగా ప్రైస్ అనేది ఇలాగ అవ్వాలి. ఇలా కనుక అప్వర్డ్ మొమెంటం ఉంటే మనకి ఇంకా నెక్స్ట్ హైస్ అంటే 51,800, 52,000, 52,500,
53,000 టచ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు ట్రెండింగ్గా ఉంటేనే ట్రేడ్, లేదంటే అసలు అనవసరం. నిఫ్టీ అయితే అసలు లాంగ్స్ వద్దు, ఎందుకంటే ఆ 500 పాయింట్స్ అప్ సైడ్ మొమెంటం కోసం వెళ్ళి కిందకి 1,500 పాయింట్ వరకు ఉంది డౌన్ సైడ్, క్లియర్ కట్గా సింగిల్ షాట్లో. అది కూడా ఆ డిప్పు వచ్చిన తర్వాత కొనుక్కోవడం బెటర్ అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను ఇంట్రాడే స్టాక్స్ అని చెప్పాను కదా, ఐ మీన్ స్పెసిఫిక్గా టెక్నికల్గా స్టాక్స్ అని చెప్పాను కదా, అవి షేర్ చేస్తాను రేపటి నుంచి. థ్యాంక్ యూ.